హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. వీరమాచినేని రామకృష్ణ డైట్ ప్లాన్కి సంబంధించి పూర్తి వివరాలు. మొదటిగా ఈ కోర్సులో 4 పిల్లర్స్ ఉంటాయి. వీటి ప్రకారం ప్రతిరోజు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారం, మొట్టమొదటిది 70 నుండి 100 గ్రాముల ఫ్యాట్ తప్పకుండా తీసుకోవాలి. రెండోది ప్రతిరోజు 3 నిమ్మకాయలు ఖచ్చితంగా తీసుకోవాలి. మూడోది ప్రతిరోజు మంచినీరు అలాగే నీళ్ల మజ్జిగ ఈ రెండు కలిపి ఉన్న 4 లీటర్ల పాటు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది, ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతిరోజు ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ తీసుకోవడం చాలా అవసరం. అదేవిధంగా అవసరాన్ని బట్టి శక్తి కోసం తీసుకోవాల్సిన ఆహారం బాదం 10 గింజలు, పిస్తా 10 గింజలు, వాల్నట్స్ 15 గింజలు, 1 నుంచి 6 స్పూన్లు గుమ్మడి గింజలు, 1 నుంచి 6 స్పూన్లు పొద్దుతిరుగుడు గింజలు, 1 నుంచి 6 స్పూన్లు పుచ్చపప్పు, తెల్ల నువ్వులు, అవిసె గింజలు పొడి నెయ్యిలో కలుపుకొని 5-6 స్పూన్లు తీసుకోవాలి. ఈ కోర్సులో ఉపయోగించాల్సిన ఫ్యాట్ ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్ అస్సలు వాడకూడదు. వాడవలసిన ఆయిల్స్ ఏంటంటే కొబ్బరి నూనె, అది కూడా కొబ్బరి చిప్పులు లేదా కురుడీలు తీసుకొని మొక్కలుగా కోసి గానుగాడించి తీసిన నూనె శ్రేష్టమైనది. నెయ్యి, ఆలివ్ ఆయిల్ ఫ్రైలో వాడకూడదు. పెరుగు మీద మీగడ, వెన్న, బటర్ రోజుకు 70 నుంచి 100 గ్రాముల వరకు తీసుకోవచ్చు. చీజ్ వాడవచ్చు, కానీ 100 గ్రాముల కోటాలో రాదు. గళ్ళ ఉప్పు మాత్రమే వాడాలి. ఈ కోర్సులో ఉన్నప్పుడు తీసుకోవలసిన మాంసాహారం ఏమిటి? 1 నుంచి 6 వరకు ఉడకబెట్టిన కోడిగుడ్లు పచ్చసొనతో సహా తినాలి, లేదా ఆమ్లెట్ వేసుకొని తినచ్చు, లేదా పొరుటు వేసుకొని తినచ్చు. అలాగే చికెన్, మటన్, చేప, రొయ్య మగవారు 300 గ్రాములు, ఆడవారు 250 గ్రాములు. ఉప్పు, కారం, మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో 2 గంటలు ఉంచి తర్వాత వాడుకోవాలి. మసాలా పొడిని ఇంట్లోనే తయారు చేసుకోవాలి. ఇంకా చికెన్ తందూరి, చికెన్ కబాబ్, చికెన్ టిక్కా, గ్రిల్డ్ చికెన్ మగవారు 300 గ్రాములు, ఆడవారు 250 గ్రాములు. ఫుడ్ కలర్ లేకుండా తీసుకోవాలి. ఈ కోర్సులో ఉన్నప్పుడు తినదగ్గ శాకాహారం ఏంటి, వెజిటేరియన్ ఐటమ్స్ ఏంటి? టొమాటో, ఉల్లిపాయలు చిన్నవైతే 2, పెద్దవైతే 1 తీసుకోవాలి. క్యారెట్ 1, కీరా తీసుకోవచ్చు. మిగతా అన్ని కూరగాయలు మరియు ఆకుకూరలు అవసరమైతే తగినంత పాలుతో వండుకోవచ్చు లేదా ఫ్రై చేసుకోవచ్చు. మునగాకు సూప్ మంచిది. ఎండు కొబ్బరి, ముదురు కొబ్బరి 1.5 చిప్ప వరకు తీసుకోవచ్చు. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగవచ్చు. అలాగే కాఫీ టీలు పాలు, పంచదార లేకుండా తీసుకోవాలి. లెమన్ టీ, గ్రీన్ టీ, బిస్లరీ సోడా తీసుకోవచ్చు. అలాగే 2 చెంచాల పెరుగులో లీటర్ నీళ్లు కలిపి మజ్జిగ చేసుకొని తాగవచ్చు. ఈ కోర్సులో ఉన్నప్పుడు అస్సలు తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏమిటి? బంగాళదుంప, చామదుంప, కంద, పెండలం, చిలకడ దుంప, బీట్రూట్, కోరారటి, బీన్స్, చిక్కుడు, బఠానీ, కొబ్బరి నీరు, పాలు, పెరుగు, తేనె, కూల్ డ్రింక్స్ ఇవి ఖచ్చితంగా నిషేధించబడిన పదార్థాలు. ఇవి తీసుకోవడానికి వీల్లేదు. ఈ విధంగా వీరమాచినేని గారు చెప్పిన సూచనలన్నీ పాటిస్తూ కనీసం 90 రోజులు చేస్తే బీపీ, అధిక బరువు, షుగరు, థైరాయిడ్, సోరియాసిస్ మొదలైన శరీర రుగ్మతుల నుంచి ఖచ్చితంగా బయటపడతారు. షుగర్ ఉన్నవాళ్ళు 5-6 నెలలు చేయడం వల్ల ఎక్కువ ఉపయోగం పొందుతారు. తెలుసుకున్నారు కదండి, ఏవి ఫాలో అవ్వాలో, ఏవి ఫాలో అవ్వకూడదో, ఏవేవి ఎంత మోతాదులో తీసుకోవాలో పాటించండి. డయాబెటీస్, బీపీ ఉన్నవాళ్ళు, ఒబేసిటీ ఉన్నవాళ్ళు అండ్ అలాగే మిగతా సోరియాసిస్ లాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు కూడా ఇది పాటిస్తే 3 నుంచి 5 నెలల దాకా ఇది పాటిస్తే ఖచ్చితంగా వాటి నుంచి బయటపడతారు. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఈజీగా సాల్వ్ అవుతుందని చెప్పేసి ఈ డైట్ ఫాలో అయిన వాళ్ళు చెప్తూ వచ్చారు. మీరు కూడా ఫాలో అవ్వండి. హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈగిల్ మీడియా వర్క్స్కి. అండ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.